బీజేపీలో బీఆర్ఎస్ విలీనం. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షానికే బీఆర్ఎస్ పరిమితం. ఇక ఎంపీ ఎన్నికల్లో కారు పార్టీకి గుండు సున్నా. పార్టీ చరిత్రలోనే ఘోర పరాభవం. ఇక ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్ జైలుకు. కేటీఆర్ పైన అనేక అవినీతి ఆరోపణలున్నాయి. ఈ కేసుల నుంచి తప్పించుకోవడంపై కేసీఆర్ ఫోకస్ పెడతా ఉండట. కవితను బయటకు తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఆఖరికి పార్టీని బీజేపీలో విలీనం చేసే అందుకు కూడా రెడీ అవుతా ఉన్నాడని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం కనిపిస్తూ ఉంది. మరి బీజేపీలో విలీనం చేస్తే అట్లనన్నా అయితే అసలు యాక్చువల్గా ఏమవుతుందంటే ఒకటో రెండో సీట్లు వస్తే అట్లా కూడా అడిగేటోడు. ఇగో నువ్వు మరి మా బిడ్డను బయటకు తీసుకొస్తేనే నీకు ఈ సీట్లు ఇస్తా, మద్దతు ఇస్తా, మీకైతే అవసరం ఉన్నదని చెప్పేసి గట్టినే డిమాండ్ చేసేటోడు. కానీ దురదృష్టవశాత్తు ఒక్కటి కూడా రాకపోయా కాక అట్లా అయిపోయింది కాకకు. దాంతో ఏం చేయాలో అర్థమవుతలేదంట. కాబట్టి మరి పార్టీని విలీనం చేస్తారా అని చెప్పేసి ఒక చర్చ జరుగుతూ ఉంది. మరి ఎంతవరకు కరెక్టో కానీ చూడాలి. మేము తెలంగాణకే పరిమితం కాము, మా పాలనను దేశం కోరుకుంటుందన్న కేసీఆర్ టీఆర్ఎస్ను కాస్త బీఆర్ఎస్గా మార్చి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని ప్రగల్భాలు పలికారు. ఆయన పాలనకు చేతలకు పొంతన లేకపోవడం, నియంత విధానాలు నచ్చని తెలంగాణ జనాలు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షానికి పరిమితం చేసి ఎంపీ ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చారు. గతంలో చేసిన పాపాలు, అవినీతి కేసులు వెంటాడుతాయనేటువంటి భయంలో ఉన్న కేటీఆర్ కవితను సైతం రక్షించుకునేందుకు బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేసి సేఫ్ కావాలనుకుంటున్నట్టుగా సమాచారం అంటూ ఒక వార్త కనిపిస్తాము. మరి ఎంతవరకు కరెక్టో కానీ చూడాలి. క్వశ్చన్ మార్క్ ఉంది వార్త.